నమస్తే అండి అందరికీ. మన మొక్కల్ని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్యల్లో ఈ పేనుబంక కూడా ఒకటండి. ఆఫిడ్స్ అంటాం గదా! ఇది రసం పీల్చే పురుగు కాబట్టి లేత ఆకులు, లేత కాండంలోని రసాన్ని పీల్చేసి నెమ్మదిగా మొక్కని బలహీనపరిచేస్తుంది. ఇది చిక్కుళ్ళు ఎక్కువగా చూస్తామన్నమాట. అయితే ఇది చిక్కుడుకే కాదండి, చెట్టు గుమ్మడి చూడండి అన్ని మొక్కలకి ఇది పట్టేస్తదనమాట. సొరపాదుకు పట్టింది, అలాగే మందారాలకు కూడా పట్టేసిందండి. అయితే దీని ఇనిషియల్ స్టేజ్‌లోనే మనం చూసామంటే కొంచెం వాటర్ బాగా ఫోర్స్‌గా స్ప్రే చేసేసి తర్వాత బూడిద చల్లేస్తారనమాట. విలేజెస్‌లో అలాగే చేస్తారు. అప్పుడు కొంచెం ఒక రకంగా కంట్రోల్ అయిపోద్ది. కానీ నాకు బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది. అందువల్ల నేను ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతోటి సింపుల్‌గా అయితే మంచి ఎఫెక్టివ్‌గా పనిచేస్తదండి ఈ రెమెడీ అయితే. నేను ఇంతకుముందు చేసున్నాను. చూడండి, 1 లీటర్ నీటికనమాట ఈ మెషర్మెంట్స్. 1 లీటర్ నీటికి ఇంత వెల్లుల్లిపాయ తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం పసుపు, ఎనీ కుకింగ్ ఆయిల్ అండి, ఏదైనా వంట నూనె, కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే హ్యాండ్ వాష్ కొంచెం, అంటే కుంకుడుకాయలు లేవండి, కుంకుడుకాయలు తీసుకోవటం, కుంకుడుకాయ రసం అయితే బెస్ట్, అది తీసుకోవాలి ఖచ్చితంగా. లేదు కాబట్టి తప్పట్లేదు. చూడండి, ఈ రెండింటిని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం, అల్లం వెల్లుల్ని. తర్వాత ఏంటి, ఇంకా 1 లీటర్ నీటిలో కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలండి. ఇది 10-15 మినిట్స్ చాలన్నమాట. ఆ ఘాటంతా వాటర్లోకి దిగిపోతుంది. హై ఫ్లేమ్లో మటుకు పెట్టకూడదు. చూడండి, చల్లారిన తర్వాత ఇలా 2 సార్లు నేను వడకట్టేసుకున్నాను. స్ప్రేయర్ అడ్డు రాకూడదు కాబట్టి 2 టైమ్స్ వడకట్టేసుకున్నాను. తర్వాత 1 లీటర్ నీటికి ఈ మెషర్మెంట్స్, హాఫ్ స్పూన్ పసుపు అండి, తర్వాత 2 స్పూన్ల కుకింగ్ ఆయిలు, తర్వాత 2 స్పూన్లు హ్యాండ్ వాష్ అనమాట. అయితే దీన్ని మిగిలితే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఒక వారం యూస్ చేసుకోవచ్చు, వారం రోజులు పెట్టుకోవచ్చండి. దీన్ని వారంలో 2 సార్లు స్ప్రే చేయాలండి. ఎందుకంటే బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి వారంలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలన్నమాట. రాకముందైతే 15 డేస్కి ఒకసారి సరిపోతుందండి. చూడండి, ఆకులు వెనకాల భాగంలో ఎక్కువగా పట్టేసి ఉంటుంది కాబట్టి అదంతా చూసి మనం స్ప్రే చేసుకోవాలి. అలాగే బాగా ఇన్ఫెక్ట్ అయిపోయిన కొమ్మలు, ఆకులు, ఆ గెలలన్నిటిని కట్ చేసేసి దూరంగా పడేయాలండి. తర్వాత ఇంకా స్ప్రే చేసుకోవటమే. అయితే స్ప్రేస్ ఎప్పుడు ఈవినింగ్ టైంలో మాత్రమే చేయాలండి, ఎండ ఉన్న టైంలో చేయకూడదు. చూడండి, నేను 15 డేస్కి ఒకసారి ఫస్ట్ నుంచే ఇది చేసుకుంటుంటే ఇంతగా పట్టదండి. అయితే కొంచెం బిజీ ఉండటం వల్ల అలా ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్క మొక్కకి నేను స్ప్రే అయితే చేసేసుకున్నాను. చూడండి, ఒక మంచి చిన్న హార్వెస్ట్ అండి చేసుకుంటున్నాను ఈరోజైతే.